ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ త్రివిక్రమ్ మీద ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేసే పూనం కౌర్ ఇప్పుడు మరోసారి సైలెంట్ పంచ్ వేసింది. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు, కర్మకి ఏం చేయాలో తెలుసు అంటూ పోస్టులు పెట్టింది. ఇక ఆ వెంటనే మరో పోస్ట్ ఇన్స్టా స్టోరీలో పెట్టింది. అందులోనూ ఇలానే సంబంధం లేకుండా టాపిక్ ఏంటో చెప్పకుండా పెట్టింది. ఈ పోస్టులన్నీ చూస్తే ఇదంతా పవన్ కళ్యాణ్ కొడుకు ఇన్సిడెంట్ మీదే పరోక్షంగా స్పందించినట్లుగా కనిపిస్తోంది. చిన్న గాయాలకేమో నగరమంతా ఉలిక్కి పడుతోంది, పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం మౌనంగా ఉంటోంది. ఎవ్రీథింగ్ అబౌట్ బెనిఫిట్స్ అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది. పూనం కౌర్ ఇలాంటి పోస్టులు అలాంటి టైంలో ఎందుకు పెడుతోంది? ఆమె ఉద్దేశం ఏంటి అనేది మాత్రం అర్థం కావడం లేదు. గతంలోనూ ఇలానే ఆమె పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మీద పరోక్షంగా ట్వీట్లు వేస్తూనే ఉండేది. బెత్తం దెబ్బలు అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ ను వాడి పూనం కౌర్ సెటైర్లు వేసింది. రాజకీయ నాయకుడంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ కౌంటర్లు వేస్తూ ఉండేది. ఇక రీసెంట్ గా అయితే ఏకంగా త్రివిక్రమ్ పేరు పెట్టి నేరుగానే ట్వీట్లు వేస్తోంది పూనం కౌర్. కానీ ఇంతవరకు ఎక్కడా కూడా తనకు జరిగిన అన్యాయం ఇది అని నోరు విప్పి చెప్పినట్లుగా కనిపించడం లేదు. కానీ టార్గెట్ చేసే వ్యక్తుల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది. ఇప్పుడు అలానే పవన్ టార్గెట్ చేసినట్లు పోస్టులు పెట్టింది పూనం. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా పూనంను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. చేతులకు బ్యాండేజ్లతో మార్క్ శంకర్ ఉన్న ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఐసీయూ నుంచి మార్క్ ను జనరల్ వార్డు కూడా తరలించారు. మార్క్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కుటుంబంతో కలిసి పవన్ హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది.